ఏటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. బులెటిన్ ముఖ్యాంశాలు. తిరుపతిలో మరింత పర్యాటక శోభ. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన. వేసవికాలం షార్ట్ సర్క్యూట్ తో జాగ్రత్తగా ఉండాలన్న మంత్రి మనోహర్. చౌడూరు గ్రామ రైతుల పక్షాన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వినతి. కడప గడపలో గొడవకు కుట్రదారుల గుర్తింపు. తిరుపతిలో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తిరుపతి జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి దుర్గేష్. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పర్యాటక విధానం 2024 నుంచి 2029ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే తిరుపతిలో సుమారు 6 స్టార్ హోటల్ నిర్మాణానికి పీపీపీ విధానంలో ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ను పర్యాటక స్వర్గధామంగా మారుస్తామని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరమ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈరోజు ఆతిథ్య రంగంలో మరో కొత్త హోటల్ ఆవిర్భవిస్తున్నటువంటి శుభ సందర్భంలో రిజెంటా దేవరాయ నిర్వాహకులకి, ప్రారంభించినటువంటి ఎండి గారు గాయత్రి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు శ్రీ వెంకటేశ్వరన్ గారు, అదేవిధంగా ఇప్పుడే వచ్చి వెళ్ళినటువంటి తిరుపతి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మధ్యాహ్నం నుంచి వస్తున్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు, అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీ కొట్టే సాయి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ మనకి టెంపుల్ టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటట్టు వారు ఒకరోజు 2 రోజులకి పరిమితం కాకూడదు అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్కి కానీ, లేదా బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రిజెంటా దేవరాయ 4 స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది పర్యాటకుల యొక్క అవసరాలని కేటర్ చేస్తుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. తర్వాత ఈ 4 స్టార్ హోటల్ అయినప్పటికీ కూడా ఇందులో 5 స్టార్ 7 స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టామనేటువంటి మాట వారు చెప్పారు గాయత్రి గారి ఇందాక. అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రియంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినటువంటి మాట, మనకి
2 ఐకానిక్ సెంటర్స్ని పర్యాటక రంగంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. అందులో మనం ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నాన్ని ఐకానిక్ సెంటర్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ప్రమారంగా ఒక 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తిరుపతిలో, మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నంలో కూడా ఈ ఐకానిక్ పర్యాటక సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దానితోటి ఖచ్చితంగా ఈ తిరుపతి, ఈ పరిసర ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతాయనేటువంటి మాట నమ్ముతున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పేది కూడా 2029 వచ్చే నాటికి 50,000 కీస్ ఉండేలాగా, ఇవాళ ఉన్నటువంటి కీసు బాగా పెంచి 50,000 కీస్ ఉంటే మనకి వచ్చినటువంటి వాళ్ళు ఉండడానికి వసతి సౌకర్యం కల్పించగలుగుతుంది. ఆ క్రమంలోనే ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి నెల కూడా మాకు జరిగే SIPB మీటింగ్లో కానీ, లేకపోతే క్యాబినెట్ మీటింగ్లో కానీ కనీసం తక్కువ ఒక 2 కొత్త హోటల్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఈ రిజెంటా దేవరాయ వాళ్ళు ప్రైవేట్ రంగంలో ప్రారంభిస్తున్నప్పటికీ కూడా పర్యాటకులను ఆకర్షించే విధంగా వారు చేస్తున్నారు కనుక వారి యొక్క ప్రయత్నం సఫలీకృతం కావాలని, తప్పనిసరిగా ఇది సక్సెస్ఫుల్ హోటల్గా ముందుకు వెళ్ళాలని వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని తెలియజేస్తాం. వేసవిలో అగ్ని ప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు ప్రధాన కారణమవుతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలోని ప్రధాన విద్యుత్ లైన్లను తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలని సూచించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం జరిగిన సూర్య శిల్పశాలను మంత్రి, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. తెనాలి పట్టణంలో ఆధునిక సదుపాయాలతో కొత్త అగ్నిమాపక కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్గా ప్లేస్ అయ్యేటట్టు, అటు ఇటు తిరగకుండా మనకి అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంతంలో సురక్షితంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం. ఎలక్ట్రికల్ అవుట్లెట్స్ మెయిన్ లైన్ తీసుకుంటున్నారు, లో కానివ్వండి, ఇళ్లలో కానివ్వండి, ఒకసారి చెక్ చేయించుకుంటే సర్క్యూట్ బ్రేకర్స్ అవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మనందరికీ కూడా అది జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్భం ఇది. ప్రాణ నష్టం జరగలేదు, అయినంత మాత్రాన మనం ఆస్తి నష్టం జరిగింది, దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దానిపైన మనం ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా డెఫినెట్గా ఇమ్మీడియట్గా తీసుకుంటాం. కడప జిల్లా ప్రొద్దుటూరు సమీప చౌడూరు గ్రామ రైతులకు అండగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని ఏటీ భూములను చిన్న రైతులు సాగు చేస్తుండగా పరిశ్రమ పేరుతో భూములు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైతులకు అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. చౌడూరు గ్రామానికి సంబంధించి ఏటిలో ఉండబడిన భూమిని వ్యవసాయం చేసుకునే చిన్న రైతులు వీళ్ళందరూ, వీళ్ళ సమస్య మీద గత 3 నెలలుగా మేము పోరాటం చేస్తానే ఉంటాం. వరదరాజిరెడ్డి గారి పుణ్యమా అని చెప్పి వీరు వ్యవసాయం చేసుకునే భూములను దౌర్జన్యంగా లాక్కొని పరిశ్రమల యొక్క స్థాపన పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. నిన్నంతా మాట్లాడినాం. ఇది ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చింది మాకు కోర్టు. ఆ స్టేటస్ కోలో వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక 657 సర్వే నెంబర్లో ఉండబడిన ఈ 16 మంది రైతుల యొక్క భూములను మేము సదును చేయలేదు. 699/1, 699/3 ఈ సర్వే నెంబర్ల భూమిని మేము సదును చేస్తామని చెప్తారు. భూమి మటుకు వీళ్ళదేనంట, వ్యవసాయం చేసే భూమి వీళ్ళదే, రైతులు వీళ్ళే, ఆ భూమి మేము చేస్తాం. కాకపోతే సర్వే నెంబర్ అది కాదంటారు. భూమి అదే, సంఖ్య మాత్రం అది కాదు. ఈ టెక్నికల్ కారణానికి కారణం ఏమంటే సబ్ డివిజన్ చేసినారు. పూరా నెంబర్ ఇది అంతా సబ్ డివిజన్ చేసినారు కాబట్టి సర్వే నెంబర్ మారింటది. సాంకేతిక పరమైనటువంటి ఈ చిన్న కారణాన్ని పురస్కరించుకొని ఈ రైతులకు అన్యాయం చేసేదానికి కొత్త పథకం. పర్వాలే, మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఇబ్బంది ఏం లేదు. వరదరాజిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు సంక్రమించిన అధికారాల దృష్ట్యా తన కుమారుడైనటువంటి కొండారెడ్డికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారు తన కుమారునికి రాసి ఇచ్చిన ఆస్తి చౌడూరు ఏరు. ఈ 5 సంవత్సరాలు ఈ ఆస్తి నీకు రాసిచ్చిన కుమారా,
ఈ 5 సంవత్సరాల నా పదవీ కాలం అయిపోయే లోపల చౌడూరు ఏటిని కంప్లీట్ గా మింగేయను. రోజు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఇసుక అమ్ముకొని ధనవంతుని కనీసం అంటే ఒక సంవత్సరం పని జరుగుతుంది. నెలకో 10 కోట్ల రూపాయలు సంపాదించుకున్నా గానీ ఒక 150 కోట్ల రూపాయలు సంపాదించుకో. ఇదే ఆయన ఉద్దేశం. ఈ ఇసుకంతా ఈ విధంగా తోలుతా పోతే చౌడూరు గ్రామానికి, శంకరాపురం గ్రామానికి, రంగసాయిపల్లెకు, కాకరేనిపల్లెకు ఈ 4 పల్లెకు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడుతుంది భవిష్యత్ కాలంలో. తొందరలో ఎప్పుడైనా భవిష్యత్ కాలంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ కురిసి డ్యామ్ నుంచి నీళ్లు గాన వస్తే మొట్టమొదట మునిగిపోయి శంకరాపురం, చౌడూరు కాదు. ఫస్ట్ శంకరాపురం మునిగిపోతుంది, తర్వాత చౌడూరు పోతుంది, ఆ తర్వాత పొద్దుటూరులో నీళ్ళు వస్తాయి. అంటే ఇసుక దోపిడీ వరదరాజిరెడ్డి కుమారుడు చేయడం వలన ఈ 4 గ్రామాలకు తాగడానికి మంచి నీళ్లు ఉండవు. ఎప్పుడైనా ఏటికి నీళ్లు వచ్చినప్పుడు ఈ గ్రామాలు మునకకు గురేయడానికి 100కు కోటి భాగాలు ఆస్కారం ఉంది. గ్రామాలు మునిగిపోయినా గాని, గ్రామాలకు తాగడానికి నీళ్లు తల్లుల పిల్లలకు పశువులకు లేకపోయినా మాకు మాత్రం ఇసుక లెక్క కావాలా అంటున్నాడు వరదాడి కొడుకు కొండారెడ్డి. నేను తోలలేదయ్యా అని వాళ్ళు చెబితే ఇదిగో తోలుతున్నారయ్యా అని చెప్పి నేను రోజు చూపిస్తా, ఇట్లా ఫోటోలు రోజు చూపిస్తా. ఇట్లాంటి 12 టైర్ల లారీలయ్యా, ఒకటి కాదు, ట్రాక్టర్లు కాదు. ఇదో ఇది వీడియో, ఇది ఫోటో. 12 టైర్ల లారీలు, ఒక్కొక్క 12 టైర్ల లారీకి 8 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అట్లాంటి రోజుకి 50 తోలుతున్నారు. ట్రాక్టర్లు కాకుండా ఒక్కొక్క టిప్పర్ బయటికి మీరు అమ్మితే 35,000 వస్తాయి. ఇట్లాంటి రోజు మీరు ఎన్ని అమ్ముతున్నారంటే టిప్పర్లు 50 అమ్ముతున్నారు, ఇసుక ట్రాక్టర్లు ఇంకా చాలా తోలుతున్నారు. ప్రతిరోజు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు మీరు. నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం అంతా జరుగుతుండేది 3 నెలలు అయింది. 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు వరదరాడి కొడుకు. నేను అడుగుతా ఉన్నా, వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజిరెడ్డి వాళ్ళు ఇసుక అమ్మకుండా ఉంటే, ఎవరో దొంగోళ్ళు ఇసుక అమ్ముకునే పరిస్థితి ఉంటే ఈ ఎంఆర్ఓ వాళ్ళు ఊరుకుంటారా? ఈ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? జమ్మలమూడి ఆర్డీఓ ఊరుకుంటుందా? కడపలో కలెక్టర్ ఊరుకుంటాడా? ప్రొద్దుటూరులో ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర నుంచి కడప కలెక్టర్ ఆఫీసు వరకు, ప్రొద్దుటూరులో ఉండే పోలీసుల వరకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, ముందుకుండిపోయినారంటే కారణం ఈ ఇసుక దొంగలమ్మలే, దొరలమ్ముతున్నారు. దొంగలు అమ్మితే పోలీసులు పట్టుకుంటారు, దొంగలు అమ్మితే ఈ ప్రభుత్వ అధికారులు పట్టుకుంటారు. దొరలు అమ్ముతున్నారు, ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు అమ్ముతున్నారు, ఎమ్మెల్యేల కొడుకులు అమ్ముతున్నారు. అందుకే ఈ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులైతే రెడ్ కార్పెట్ వేసినారు. చౌడూరు ఏట్ల నుంచి ఆ ఏట్లు బయటికి పోయి ఇసుక కూడా దొంగగా పోవడంలో ప్రజలారా. సిమెంట్ రోడ్డు కూడా పోతుంది చౌడూరు ఏట్ల నుంచి, ఊర్లో నుంచి వచ్చి జమ్మలమూడి మెయిన్ రోడ్డు ఎక్కుతాది. సిమెంట్ రోడ్డు గుండా పబ్లిక్ గా పట్టపగలు చేసిన దాన్ని దొంగతనం అన్నారు, పట్టపగలు చేసిన దాన్ని దొరతనము అంటారు. దొంగలైతే అర్ధరాత్రి చేస్తారు. మరి తెలీదా అధికారులకు? మరి దీంట్లో ఏపీఐసిసి వాళ్ళని అడుగుతారు, మీరు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఏటిని సరిచేస్తున్నారు. ఏటిని సరి చేసేటప్పుడు కాంట్రాక్టర్ భూమి పైన ఉండే ఇసుకను పక్కకు తొలగించినప్పుడు ఆ ఇసుక ఏట్లున్నా లేకుంటే ఆ ఇసుకను ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫ్లాట్ ను సభ్యులు చేసేటప్పుడు ఉండబడిన ఇసుకను తొలగించి ఏట్లో వేయాలి, నీటి ఎద్దడి రాకుండా. 50 పెద్ద లారీలు పెట్టి పట్టపగులు తీసుకొని పోతా అంటే ఏపీఐసిసి వాళ్ళు నిద్రపోతున్నారా అని అడుగుతాను నేను. అంటే నేను చెడ్డగా మాట్లాడాలంటే కనుక మీ వాటా ఎంత నాలా, ఏపీఐసిసి వాళ్ళ వాటా ఎంత, ఆర్డీఓకి వాటా ఎంత అని చెప్పి నేను, మీరు వాటాలు తీసుకోవడంలో ఇంకా అధికారానికి లొంగినారు. మీరు డబ్బుకు లొంగలే, అధికారానికి లొంగినారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అధికారానికి లోబడిపోయి వాళ్ళ మీ ట్రాన్స్ఫర్ల కోసం, మీ ఉద్యోగాల బదిలీలకు భయపడి, రికమెండేషన్లకు భయపడి మీరు పనిచేస్తున్నారని చెప్పి మాత్రమే నేను అభియోగం చేస్తాను. ఇంకా వరదరాజిరెడ్డి రేపొద్దున వర్షానికి నీళ్లు ఎక్కువ వచ్చి ఈ గ్రామాలు మునిగిపోతే కారణం ప్రభుత్వ అధికారులు దోపిడీ చేస్తారు. ప్రభుత్వ అధికారులు అన్నానికి లేక అలవాటు కనీసం 50 సంవత్సరాలు నీ పైపులో తీసుకొని నీ మోటార్ మీద కనెక్షన్ ఇస్తామని చెప్పి చేసినారా? మట్టి పిసికి మనకు 100 కోట్ల రూపాయలు వరకు చేసేదానికి మళ్ళా కొత్త పథకం నిన్న దీన్ని డైవర్ట్ చేయాలా? వరదరాజిరెడ్డి తన మీద వచ్చిన ఈ అభియోగం ఎక్కడ ప్రజల్లోకి పోయి పర్సన్ అయిపోతారని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి
జగనన్న కాలనీలో భూదోపిడంట. ప్రభుత్వంలో ఉండే పెద్దలారా, ఎమ్మెల్యే గారు 85 ఏళ్ల వయసుందయ్యా నీకు, పుసుక్కున యానం నోరు జారి మాట్లాడతానని చెప్పి నన్ను నేను నిగ్రహించుకుంటానా? కనీసం నీకు కొంచెమన్నా జ్ఞానం. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను నిన్ను. జగనన్న కాలనీల యొక్క భూ భాగవతము అవినీతి గురించి ఇప్పటికి 100 సార్లు మాట్లాడినావు, 101 మాట్లాడుతున్నావు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, 2009-2014 వరకు కిరణ్ సర్కారు ఉన్నప్పుడు 1 సెంటు భూమి వంచకపోయేది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉన్నప్పుడు జానడు స్థలం ఇవ్వకపోయింది. లబ్ధిదారుల సంఖ్య ఏర్పడదా? వల్ల ఆనాటి జాయింట్ కలెక్టర్ గౌతమి గారు లబ్ధిదారులు ప్రాపర్ ఛానల్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా, ఒక జీవో ప్రకారం ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు కాదు. లబ్ధిదారులను ఎంపిక చేసేది గౌతమి జాయింట్ కలెక్టర్ గారు. భూమిని 478 ఎకరాలు అధికారం ఉండేది రాచమల్లు కాదు, ఆనాటి కలెక్టర్ హరికిరణ్ గారి కలెక్టర్ నాయకత్వంలో భూమి కొనుగోలు జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గౌతమి గారి నేపథ్యంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారులు దరఖాస్తు స్వతంత్రంగా పోయి మున్సిపల్ ఆఫీసులోను, ఎంఆర్ఓకు మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తులు పెడతారు. ఇందులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి బాధ్యత ఏమింది? రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసేది ఏంటి? నీకు తెలియదా ఈ విషయము? ఇక రెండవది, ఎకరాకు 10 లక్షలు నాకు రైతులు ఇచ్చినారా? 478 ఎకరాలకు 478 ఎకరాలకు ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలంటే నాకు 50 కోట్లు ఇచ్చినారా? సోమవారపల్లి అవతల పక్క ఉండే భూమికి 22 లక్షలు ఇచ్చినది ఎకరాకు. 22 లక్షలు ఎకరాకు రైతుకి ఇచ్చే 10 లక్షలు ఇచ్చాడా? 1 లక్ష రూపాయలు నాకు ఇచ్చినారా? నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నిన్ను. 23,000 మంది లబ్ధిదారులలో ఏ ఒక్క ప్రజలని పక్కన కూర్చోబెట్టుకొని, ఈ లబ్ధిదారులలో ఏ ఒక్కడైనా బోగస్ నా బినామీ నువ్వు చెప్పించగలిగితే లేదు. 478 ఎకరాలకు సంబంధించి 160 మంది రైతులు ఉన్నారు. ఏ ఒక్కరైతేనే నీ పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళతో నేను డబ్బు తీసుకున్నాను చెప్పించగలిగితే ఎస్. ఇంతెందుకయ్యా, 2 సంవత్సరాలు అయింది కదయ్యా. నేను, నా బామర్ది, నా మనుషులు రోజు అడుగుతున్నాం, మీ బుద్ధి పుట్టేపోయి మీరు విచారణ చేయించుకోండి. మీ ప్రభుత్వం ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. నా నేరం ఏందో నిరూపించండి, కేసు పెట్టండి. ఏం చేయలేకున్నారే మరి? విచారణ చేయించు ప్రభుత్వం. లేదు సీఎం రిలీఫ్ ఫండ్ మోసం చేసినామన్నారు, విచారణ చేయించు. ఎప్పుడైనా ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు విమర్శించకుండా విచారణకు వైపు పోవాలా. ప్రభుత్వంలో మీరు లేనప్పుడు విమర్శించిన వ్యర్థం ఉంది. ఆనాడు విమర్శించినారు, ఈనాడు విమర్శిస్తారు. బట్టగాల్చి మొగాన్ని వేసుకుంటే మత్స్యంత ఆయన గత తుడుచుకుంటానులే. ఇది ఏట్లు ఇసుక మేము అమ్ముకుంటాము, బైపాస్ చేస్తాంలే. నువ్వు నన్ను ఎంత బైపాస్ చేసినా పెద్ద ఆయన, నీ ఇసుక దోపిడీ వదలను, నీ బొల్లవరం కాడ భూముల దోపిడీ వదలను, నీ మురళి, నీ కౌన్సిలర్లు బియ్యం అమ్మకదింటున్నారు చూడి, నీ కొడుకు భాగం పెట్టుకొని అవి వదలను, నీ దత్తపుత్రుడు నోరు చేస్తున్నారు చూడి అది వదలను, అసాంఘిక కార్యకలాపాలకు మటకా గిటకాకు మనుషులు పెట్టుకున్నారు చూడి దాన్ని వదలను, మద్యం పేరుతో పేదలకు మద్యం దాపించి రక్తం మీరు దాగుతున్నారు చూడి దాన్ని వదలను, నిమ్మకాయల సుధాకర్కు చెరువు భూమి అని చెప్పి 5 కోట్లు లెక్క దిగినారు చూడి దాన్ని ప్రజలు చెప్పేది వదలను. నువ్వేందో నేను చెప్పాలన్నారయ్యా, నేను నిన్ను చెప్పమని అడగడంలే, నేను ఇద్దరు చెప్తా ఉన్నా. నీ మోసం ఏందో, నీ అవినీతి ఏందో ఈ ఊరి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలకు. ఈ అవినీతి పరుల యొక్క మోసం ఏందో మీరు గుర్తించని ప్రజలారా అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా. రెండవది, ప్రజాధనాన్ని కాపాడడానికి, ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి, ప్రభుత్వ భూములను కాపాడడానికి, ప్రభుత్వ ఇసుకను కాపాడడానికి, చౌక దుకాణాల బియ్యాన్ని కాపాడడానికి, మద్యాన్ని కాపాడడానికి, మీ కబంధ హస్తాల నుంచి కాపాడడం కోసం అధికారులకు విజ్ఞప్తి చేస్తానా. నేను అధికారులకు విజ్ఞప్తి, ప్రజలకు విజ్ఞప్తి. నీ దగ్గర నుంచి సమాధానం రావాలని కోరుకోలేదే. నేను పెద్ద చెప్తున్నాడు, నా దగ్గర నుంచి సమాధానం కోరుకుంటున్నాడు, నేను సమాధానం చెప్తా. అప్పటికి అర్థం ఏంటంటే ఆయన ఒక పెద్ద మైసూరు మహారాజు, ఆయన కొడుకు కొండారెడ్డి టిప్పు సుల్తాను, నా కొడుకులమని. ఏం కాదు, నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేనే. నువ్వు కొన్నాళ్ళు మాజీ ఎమ్మెల్యేవే, నేను కొన్నాళ్ళు మాజీ ఉంది. నాకు 59, నీకు 89. ఇదొక్కటే నీకు నాకు భేదం. కడపలో హిందూ ముస్లిం సోదర భావం దశాబ్దాలుగా కొనసాగుతోందని మత పెద్దలు తెలిపారు. అల్మాస్పేట సర్కిల్ ఘటన నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడాలని పిలుపునిచ్చారు. కొంతమంది అల్లరి మూకల చర్యలతో మొత్తం వర్గాలను తప్పుదోవబట్టడం సరికాదన్నారు. గతంలో కూడా ఇరు వర్గాల పరస్పర సహకారంతో పండుగలు నిర్వహించుకున్నాయని గుర్తు చేశారు. శోభాయాత్ర సందర్భంగా ముస్లిం సోదరులు హిందూ భక్తులకు నీరు, మజ్జిగ అందించారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం చంద్రబాబును కలిసే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. इस वक्त मैं जो
हमारे शहर कड़पा में वाक़या पेश आया हफ्ते के दिन, उसके मुतालिक ये बताना चाहता हूँ कि ये प्रोग्राम जो जमहूरी अंदाज पर हुआ था, अपना एक कॉन्स्टिट्यूशनल राइट लेने के लिए ये प्रोग्राम हुआ था और बिल्कुल पीसफुल अंदाज से ये प्रोग्राम हुआ था। मगर अफसोस की बात और तकलीफ़ की बात यह है कि इस प्रोग्राम के करने वाले अपना जमहूरी हक़ हासिल करने के लिए जमहूरी अंदाज पर पीसफुल तरीक़े से प्रोग्राम करने वालों के साथ ज़्यादती की गई, उनको बेतहाशा मारा पीटा गया। इसमें उलमा भी थे, उलमा के शागिर्द भी थे, अवाम भी थे, सब थे, मगर किसी के साथ कोई इम्तियाज़ नहीं रखा गया। हर एक को बेतहाशा मारा पीटा गया और एक एक फ़र्द को 4-4, 6-6 अफराद मिलकर मारने पीटने लगे। ये जो ज़्यादती हुई है, जिसकी वजह से हमारी पूरी कौम तकलीफ़ महसूस कर रही है, इस वक्त मैं उसी तकलीफ़ का इजहार कर रहा हूँ। और जो पुलिस की तरफ से वन साइडेड कार्रवाई हुई है, इसको मैं कंडम करता हूँ और इस पर अपने दुख का इजहार करता हूँ। और मालूम होना चाहिए कि कड़पे के अंदर सिर्फ 200 मुसलमान की बात न समझें, बल्कि तकरीबन 2 लाख मुसलमान हैं। इन सब को नज़रअंदाज करना बिल्कुल गलत बात है और सिर्फ वोट बैंक हासिल करने के लिए ये जो पॉलिटिकल अंदाज में कार्रवाई की गई है, मैं इस पर दुख का इजहार करता हूं और इसकी मजम्मत करता हूं। ये मसला कई दिनों से चल रहा था, कई दिनों से इलीगल बैनर लगाए जा रहे थे, वो सारी चीज़ें गवर्नमेंट की नोटिस में आ रही थी, मगर गवर्नमेंट ने प्रिवेंशन एक्शन क्यों नहीं लिया। और फिर हफ्ते के दिन जिस दिन ये वाक़या हुआ है, उस दिन 4-4:30 बजे हमारे कलेक्टर साहब ने कड़पे के चंद गिने चुने लोगों को फ़ोन कॉन्फ्रेंसिंग के ज़रिए से बात की है। उसमें मौलाना भी थे और मैं भी था। बहुत सारे लोगों से हमारे कलेक्टर साहब ने डिस्कस किया और कहा कि ये जो वाक़या हुआ है, इसके ऊपर आप क्या सोचते हैं, आपका क्या ख्याल है। कलेक्टर साहब ने पूछा है। इससे क्या मालूम होता है? इससे ये मालूम होता है कि ये मामला बातचीत के ज़रिए से, आपसी गुफ्तगू के ज़रिए से हल करने का मसला था। और फिर अगर ये कलेक्टर साहब ने जो किया है वो इस वाक़ये से पहले करते तो बहुत अच्छी बात थी। बहरकैफ मैं इस वक्त जो बताना चाहता हूँ, अपने दुख का इजहार करना चाहता हूँ, वो ये है कि पुलिस की तरफ से वन साइडेड कार्रवाई हुई है, मुसलमानों को दबाने की कोशिश की जा रही है और फिर आज तक भी घरों के पास पहुंचकर पकड़ धकड़ करने का सिलसिला जारी है। मैं इसकी मजम्मत करता हूं। हमारा जो कड़पा हिंदू मुस्लिम ऐक्यता का जो गहवारा रहा है, इसको ख़त्म करने की पॉलिटिकल बेसिस पर कोशिश की जा रही है। मैं इसकी मजम्मत करता हूं और हमारे इंतज़ामिया से, हमारे कलेक्टर साहब से, एसपी साहब से मैं ये कहना चाहूँगा कि ये जो पकड़ धकड़ का सिलसिला जारी है, इस माहौल को ख़त्म करें। जो घबराहट का माहौल पैदा किया जा रहा है, उस माहौल को ख़त्म करें, अमन व शांति का माहौल पैदा करें। और इसी तरीक़े से इस मामले में हम लोग सीएम साहब से भी मिलने जा रहे हैं और इसी तरीक़े से भारी रैली ऑर्गेनाइज करके कड़पे की पूरी पब्लिक को हम ये पुलिस का जुल्म और पुलिस की ज़्यादती बताएंगे। इसी तरीक़े से जो ह्यूमन राइट्स कमीशंस हैं, उनसे भी हम रुजू करेंगे। जय भारत, जय हिंद। గత శనివారము జరిగిన సంఘటన సమయంలో నేను కడపలో లేను, ప్రయాణంలో ఉన్నాను. ఆదివారం మధ్యాహ్నం వచ్చాను. కానీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అనేక విషయాలు తెలిసాయి. వాస్తవం ఏమిటంటే ఈ భారతదేశంలో 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ నుండి అందరూ కలిసిమెలిసి ప్రేమతో జీవిస్తున్నారు. మన కడప జిల్లా దానికి ఒక ఆదర్శంగా ఉంది. హిందువుల పండగల్లో ముస్లిముల పండగలో హిందువులు, వారి పెళ్లిలో వీరి పెళ్లి వారు కలిసిమెలిసి మామ అల్లుడు అని గడిచేటటువంటి ప్రాంతం మనది. అటువంటప్పుడు ఇటువంటి సంఘటన జరగడము చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అది ఎందుకు జరిగింది, ఏమిటి, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. దాన్ని పరిశీలించాలి.
దోషులకు శిక్షించాలి. కానీ ప్రజలకు తెలిసిన విషయం ఏమిటంటే కొన్ని సంవత్సరాల క్రితము మన మున్సిపాలిటీ ఉన్నప్పుడే ఆ అల్మాస్పేట్ సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా ప్రకటించాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2019లో సీఎం గారే స్వయంగా ఆ ప్రాంతంలోనే నిలబడి ప్రకటన చేశారు, నేను కనుక గెలిచానంటే నేను ఈ యొక్క సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా నేను ప్రకటిస్తాను అనేసి, స్థూపం తయారు చేస్తాను అనేసి. గత రోజుల్లో మన కార్పొరేషన్ వారు కూడా జనరల్ బాడీలో ఈ యొక్క సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా ప్రకటించాలని నిర్ణయించారు. ఇవన్నీ ప్రభుత్వంకి సంబంధించిన విషయాలు, తెలిసిన విషయాలే. ఇంకా ప్రభుత్వం బాధ్యులు, వారు దాన్ని అమలుపరచాలి. దాన్ని ఆలస్యం చేసినందువలన ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి మరొక విషయం ఏంటంటే, ఇలా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, సీఎం చెప్పినప్పటికీ ఆ యొక్క సర్కిల్ని వేరే మతస్థులు వచ్చేసి పెడతామని చెప్తే ఎలా అయినా సరే యువకులు రెచ్చిపోతారన్నమాట. పిల్లలు ఏ మతవస్తులైనా, ఏ వర్గం వారైనా సరే అందులో చెడుగా ఆలోచించే వాళ్ళుగా ఉండవచ్చు, కాదని ఎవరు చెప్పలేము. కానీ అక్కడ వీరు నిరసన తెలిపారు కదా, కట్టెలు తీసుకొచ్చారా, గొడవలు తీసుకొచ్చారా, ఏమైనా ఆయుధాలు తెచ్చారా? ఏం లేదు, పీస్ఫుల్గా వచ్చి నిలబడ్డారు. లేదు, ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ప్రకటించారు, దాని ప్రకారం అదే ఉండాలి అనేసి. అటువంటప్పుడు ప్రభుత్వం దాన్ని సంప్రదింపులతో దాన్ని నిర్ణయించాలి. అలా జరగలేదు, చెలరేగింది. జరిగిన సంఘటన ఏమో జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ గారు టెలిఫోన్ ద్వారా కూడా కొందరు వ్యక్తులతో మాట్లాడారు. సాయంత్రం మళ్ళా ఊరు పెద్దల హిందువులు ముస్లిం అందరినీ జమ చేసి వాళ్ళని కూడా నచ్చచెప్పారు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఆ తర్వాత ఆ వీడియోలో ఎవరు వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ వెతికి ఇంటింటికి పోయి రాత్రి 12-1 గంటకు పోయి తలుపులు తట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు విషయం. ఎందుకంటే అందరూ బాధ్యులు కాదు కదా, ఎవరెవరో వచ్చి ఉంటారు. మరో విషయం మౌలానా గారు చర్చించినట్టు, అక్కడ చేరిన వారికి పోలీసు వారు కట్టెలతో చాలా నిర్దాక్షిణ్యంగా వారిని చెతకబాదారు. పండితుడని చూడలేదు, పిల్లలని చూడలేదు, వృద్ధులని చూడలేదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరో విషయం ఆలోచించాల్సింది ఏమిటంటే, నేను కలెక్టర్ గారికి చెప్పాను, ఉంచాలి. ఎందుకంటే వాళ్ళ హక్కు ఉంది అది అనమాట. టిప్పు సుల్తాన్ గురించి వివరంగా ఇతరులు చెప్తారు. ఆయన ఈ కడపకు మనవుడు, మరి ఈ దేశం కోసం ఆంగ్లేయులతో పోరాడి ప్రాణాన్ని అర్పించిన ఒక నవాబు. కాబట్టి ఈ కడపతో ఆయనకు ప్రత్యేక సంబంధం ఉంది. కాబట్టి ఆయన యొక్క స్థూపము ఆయన పేరుతో ఒక ప్రాంతం పెట్టాలి. ఇప్పుడు ఈ అల్మాస్పేట్ సర్కిలే అని మా డిమాండ్ ఏం లేదు. ఉంటే చేయండి, లేకపోతే ఎక్కడో ఒక చోట ఇటువంటి సర్కిల్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ కలెక్టర్ గారు, ఎస్పీ గారు లేక సీఎం గారే ఇద్దరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి చేస్తే అల్మాస్పేట్ సర్కిల్గా ప్రకటిస్తే మంచిదే. అలా కాదంటే ఉండనండి, అది పాత నుంచి అల్మాస్పేట్ ఉంది, ఉండని వేరే మంచి సెంటర్ చూసి ఈ 4 పేర్లతో 4 సర్కిల్ ఉంచాలనేసి మా యొక్క కోరిక. మరియు మేము ఇక్కడ ఈ దేశంలో, ఈ ప్రాంతంలో సోదరులుగా అందరూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు జీవిస్తున్నాము. ఇలాగే మన దేశం గడవాలి. మన దేశ అభివృద్ధి, రక్షణ అనేది అందరూ కలిసిమెలిసి ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఎన్నడూ ముస్లిం యొక్క సమాజము ఇతర మతస్థులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇప్పుడు వినాయక చవితి వస్తే పూర్తి కడప అంతా వీధులన్నీ బంద్ అయిపోతున్నాయి. అయినప్పటికీ మేము ఎంత మాత్రం అభ్యంతరం తెలపలేదు, ఎందుకంటే వాళ్ళ మతము వాళ్ళు పాటించని అనేసి. కాబట్టి ఏ మతస్థులైనా సరే వాళ్ళు తమ మతాన్ని పాటించవచ్చు, కానీ ద్వేషాలు వద్దు, అందరూ కలిసిమెలిసి వెళ్ళాలి. ఈ దేశం అందరిది, ఒకరిదని చెప్పడం తప్పు. మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి హక్కులు ప్రతి ఒక్కరికి చెల్లుతాయి. వారు 2% ఉన్నా, 10% ఉన్నా, 50% ఉన్నా అందరికీ ఈ దేశం సమానమే. కాబట్టి ఈ ముస్లిం సమాజానికి ఏదైతే మానసికంగా వేధించారో దాన్ని దూరం చేయాలంటే తక్షణమే ప్రభుత్వం 4 సర్కిళ్ళు ముస్లింల కోసం కేటాయించాలి, ప్రకటించాలి. మరియు అందరినీ ఏకంగా ప్రేమతో, సోదరభావంతో జీవించేలాగా వాతావరణాన్ని సృష్టించాలి. మేము దాన్ని సహకరిస్తాం. ఎక్కడ కూడా మాకు పరమత ద్వేషం అనేది లేదు. అందరినీ ప్రేమిస్తున్నాము. ఎందుకు అందరూ దేవుని దాసులే, అందరూ భారతీయులందరూ సోదరులు. అలాగే మనం జీవించాలంటే
ప్రస్తుతం తక్షణమే జోక్యం చేసుకొని ఈ యొక్క పని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. ఇది వాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.